మంచిది ప్రియులరా. ఆ, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు కృప కలిగిన వాడు. ఆయన కృప ఎడతెగక మన ఎడల నిలుచుచున్నది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన పట్ల దేవుని కృప నిజంగానే మన పట్ల ఉంది అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతోమందికి లేనటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతోమంది భూలోకంలో జీవిస్తున్నారు, కానీ అనేక మందికి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను స్తుతించగలిగేటువంటి కృప, ఆయనను ఆరాధించగలిగేటువంటి కృప అనేక మంది కోల్పోతున్నారు. నిజంగా మనం దేవుని సన్నిధిలో ఆయన పాదాలు చెంత చేరి ఉన్నాం కనుక నిజంగా ధన్యులమని చెప్పాలి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఎంతసేపు చెప్పాలి అనేది వాక్యాన్ని నాలో నేను ఆలోచన చేసుకుంటూ మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ ఎంతసేపు చెప్పమంటారు? అయ్యగారు రాత్రి ఫోన్ చేసి, అయ్యగారు మేము 4 గంటల దాకా ఉంటాం అయ్యగారు, మీ ఇష్టం అని అన్నారు. చెప్పనా 4 గంటల వరకు? కొంతమంది చెప్తున్నారు. ఎంతమంది చెప్పమంటున్నారు? స్తోత్రం చెప్పండి. మంచిది. గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఈ ఉపవాస ప్రతిష్ఠిత పండుగలకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదివించారు అయ్యగారు. ఒకసారి చదువుతారా? 2వ అధ్యాయము 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును. స్తోత్రం చెప్దాం ఒకసారి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. అందరూ చెప్పాలి, వెనక వాళ్ళు చెప్పట్లేదు. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. నేను చెప్పేటువంటి మాట ఇది కాదు, కానీ అంశం నేను దీనిలో నుండి తీసుకునేటువంటి ఒక మాట ఉంది. ఏంటి అని అడిగితే ప్రతిష్ఠిత. ఏంటి చెప్పండి? ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అనండి. ప్రాణ ప్రతిష్ఠ కాదు, ప్రతిష్ఠ. కొంతమంది ప్రాణ ప్రతిష్ఠ చేశారు పోయిన సంవత్సరం, గుర్తుందా మీకు? అది కాదు నేను చెప్పేది. ప్రతిష్ఠ. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివసించుట, సమీపముగా నివసించుట. ఉపవాసము అనే మాట ఎవరికి చెందుతుంది అని అడిగితే, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ ఉపవాసాలు అనేటువంటివి ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటాం. ఏదైనా మనకి కొంచెం శోధన కలిగినప్పుడు, ఏదైనా మనకు బాధ ఎదురైనప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు మనము గవ్వాలని ఏం చేస్తామంటే, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దానిని తొలగిస్తాడు అని మనకి చెప్పండి, మనకి నమ్మకం. కనుక మనం ఉపవాస దినము ప్రతిష్ఠించుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఉపవాసము అంటే దేవునికి సమీపముగా ఉండడానికి మనలను మనము. అయ్యగారు అడిగారు ఇందాక, ఎంతమంది ఉపవాసం ఉండి వచ్చారో నాకు తెలియదు అన్నారా? నిజంగా దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పే వాక్యాన్ని నేను మీ ముందు పెడతాను, చూడండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం
జకరియా గ్రంథం 1వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టుటకు కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా, వీరు ఏమి చేయగోరుచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవి. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారమును జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారు అని నాకు సెలవిచ్చాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. నిద్ర వచ్చే వాళ్ళు కూడా ఒకసారి స్తోత్రం చెప్దాం. నిద్రావస్థ టైం ఇది కదండి. మంచిది. ఏది ఏమైనా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు చెప్పను కానీ ఒక 40 నిమిషాలు నేను ఈ వాక్యాన్ని మీ ముందు పెడతాను. ఇది 2 సెషన్లోనూ నేను ఇదే వాక్యాన్ని చెప్తాను. సాయంత్రం కూడా మరి మా కుటుంబంతో రావాలని ఆశ కలిగి ఉన్నాను. నేను సాయంత్రం మా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. 2వ సెషన్లో మిగిలిన భాగాన్ని కూడా చెప్తాను. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి బోధిస్తున్నాను, కానీ నేను పుట్టుక క్రైస్తవుడిని కాదు. నేను ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టినవాడిని. కానీ దేవుడు మా కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆయన పరిచర్య జరిగించుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలోకి మనం వద్దాం. ఈ ప్రతిష్ఠిత అనేటువంటి మాట ఎవరు మర్చిపోకండి. ఏ మాట? ప్రతిష్ఠిత అనే మాట ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ మాటను ఆధారం చేసుకుని నీ ప్రతిష్టను పాడు చేయడానికి, లేక నీ ప్రతిష్టను భంగము చేయడానికి, లేక నీ వ్రత దినాన్ని పాడు చేయడానికి లేచినటువంటి ఈ 4 కొమ్ముల గురించి ఇప్పుడు మాట్లాడతారు. హల్లెలూయా. ఆ 4 కొమ్ములు ఏమై ఉన్నాయి అనేటువంటిది మీ ముందు పెడతారు. దానికి ముందు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అక్కడ అంటున్నాడు, అప్పుడు నేను తేరి చూడగా అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టుటకు కొమ్ములు. అసలు ఎవరు ఈ యూదా వారు? ఎవరు ఈ ఇజ్రాయేలు వారు? ఎవరు ఈ యెరూషలేము వారు అని మనము ఆలోచన చేస్తే, యూదా అనగా స్తుతి, యూదావారు అనగా స్తుతించేటువంటి వారు. ఎవరు స్తుతించేటువంటి వారు అనగా, దేవునిని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు ఎంతమంది అయితే నిలిచి ఉంటారో, దేవుని యందు ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే అనుసరిస్తారో వారందరూ కూడా స్తుతించేటువంటి వారు. వారందరూ కూడా యోధావారు. యోధా అనగా స్తుతి. యోధా అనగా ఏంటండి? స్తుతి. అంటే యోధావారు అంటే దేవునిని స్తుతించేటువంటి వారు అని అర్థం. అంటే దేవునిని స్తుతించడానికి వచ్చినటువంటి వారిని చెదరగొట్టేటువంటి కొమ్ము ఒకటి ఉంది. రెండవది ఇజ్రాయేలు అని ఉంది. ఇజ్రాయేలు వారిని అనగా, ఇజ్రాయేలు వారు అంటే ఎవరు అని అడిగితే, ఇజ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వాస్థ్యం.
ఈ ఇజ్రాయేలు ఎవరు అని మనము లోతుకు వెళ్ళి ఆలోచన చేస్తే, యాకోబు పద్దనరాము నుండి బయలుదేరిపోయి అతడు తన మామ దగ్గరకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక రాయిని ప్రతిష్ఠించాడు. అక్కడ ప్రతిష్ఠించినప్పుడు అతడికి ఒక కల కనబడింది. ఆ కలను కూడా విస్మరించి మేనమామ దగ్గరకు వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆ మేనమామ దగ్గర నుంచి మందను తీసుకొని మరలా తిరిగి వచ్చి ఆ రాయ ఎక్కడుందో అక్కడే మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు, అక్కడ ఎలాగూ ప్రార్థన చేశాడు యాకోబు, మగసిరి గలవాడై ప్రార్థన చేసినట్లుగా ఉంది. అక్కడ అంటున్నాడు యాకోబు దేవునితో, నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యాకోబుని ప్రేమించిన తరువాత యాకోబు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో అంటున్నాడు, నీ పేరు చెప్పబ్బాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. యాకోబుతో ఏమంటున్నాడు దేవుడు, నీ పేరు చెప్పు, నేను నిన్ను. యాకోబు అంటున్నాడు, నా పేరు చెప్పను కానీ నీవు నన్ను దీవించు అంటున్నాడు. కానీ నీ పేరు చెప్పకుండా నేను నిన్ను ఆశీర్వదించను. మనము కూడా ఇలాగే ప్రార్థన చేస్తాం కొన్ని సందర్భాల్లో. ఎలాగున మన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోం, మన యొక్క బ్రతుకును మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోం. దేవుని సన్నిధిలో మనము దేవునికి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయట పెట్టాం. కానీ దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. ఎలా వస్తుంది? ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే, దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించడానికి, ప్రతి విధమైనటువంటి దోషభరితమైనటువంటి జీవితాన్ని తొలగించి ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. కనుక ఆ దేవుని సన్నిధిలో మన యొక్క పాపపు జీవితాన్ని ఒప్పుకోవాలి. అందుకనే 32వ కీర్తన 1వ చరణంలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఈరోజు మీరు గుండె మీద చెయ్యేసుకుని నాలో కపటం లేదండి అని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది? చెప్తారు ఎవరన్నా? ఏదో ఒక సందర్భంలో మనం తప్పిపోతున్నాం. ఇక్కడ యాకోబు కూడా అదే పరిస్థితి. యాకోబు చేసే ప్రార్థన కూడా అదే, నేను నా పేరు చెప్పను కానీ నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను పోనివ్వను అంటున్నాడు. అయితే దేవుడు చాలాసేపు పెనుగులాడాడు దేవునితో. యాకోబు చాలాసేపు పెనుగులాడాడు. చివరకు వెళ్ళిపోవాలి రా అబ్బాయి, నన్ను వదిలిపెట్టు అంటే, నీవు నన్ను ఆశీర్వదించు అప్పుడు వదిలిపెడతాను అంటున్నాడు. కానీ చివరికి ఏం చేశాడో తెలుసా? యాకోబుని దేవుడు ఒక్క తొడగూటి మీద కొట్టాడు. కొట్టేటప్పటికి తొడగూడు వసిలేను అని ఉంది. అప్పుడు ఆ యాకోబు ఎలా మారిపోయాడు? నీ పేరు యాకోబు కాదు, ఇప్పుడు నీవు ఇజ్రాయేలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు ఇప్పుడు ఏమైపోయాడు అంటే దేవుని యొక్క స్వాస్థ్యం అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యం మొదటిదిగా యోదావారు, రెండవదిగా ఇజ్రాయేలు వారు, మూడవదిగా యెరూషలేము నివాసులు. ఎవరు ఈ యెరూషలేము నివాసులు అని మనం అర్థం చేసుకుంటే, ఈ యెరూషలేము నివాసులు అనేటువంటి మాటకు అర్థం సమాధానపరుచువారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట ఉంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని. కనుక ప్రియులరా, ఈ యెరూషలేము నివాసులు ఎవరు అని అడిగితే దేవుని పిల్లలు, సమాధానపరిచేటువంటి వారు. అంటే ఈ 4 కొమ్ములు ప్రవక్త అయినటువంటి జకర్యాకు కనబడుతున్నటువంటి దర్శనంలో 4 కొమ్ములు కనబడుతుంటే, ఎవరిని చెదరగొట్టడానికి ఈ కొమ్ములు? యోదా వారిని, ఇజ్రాయేలు వారిని,
యెరూషలేము వారు అనగా స్తుతించే వారిని, 2 దేవుని స్వాస్థ్యంగా పిలువబడేటువంటి వారిని, 3 సమాధానపరిచేటువంటి వారిని చెదరగొట్టడానికి బయలుదేరినటువంటి 4 కొమ్ములు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రతిష్ఠిత అనేటువంటిది ఎందుకు అవసరమో తెలుసా? నీ ప్రతిష్ఠితను పాడు చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఎన్నో అభ్యంతరాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మన కుటుంబము ద్వారా మనకి కలుగుతూ ఉంటాయి. మన ఇరుగు పొరుగు వారి ద్వారా, మన సమాజంలో, లేకపోతే మనము పనిచేసే చోట ఏదో విధంగా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకంగా మనకు ఎదురవుతూనే ఉంటుంది. అలాగున ఎదురవుతున్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ శోధన నా నుండి. అప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు మనకి ప్రతిష్ఠిత గుర్తురాదు. ఎప్పుడు ప్రతిష్ఠ? బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రతిష్ఠ ఇప్పుడు ఉండదు. మొట్టమొదట మనం రక్షణలోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రతిష్ఠ, దైవజనుల ద్వారా మనము బాప్తీసం పొందినప్పుడు మొట్టమొదటి రోజున మనము ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన జీవితం, కొద్ది దినాలు గడిచిన తరువాత ఆ శోధన ఎదురైనప్పుడు మనకి ఆ ప్రతిష్ఠిత కనబడదు. మనము బలహీనులం అయిపోతాం భక్తిలో. కారణం ఏంటో తెలుసా? మనము విశ్వాసములో నుండి సీనియర్ విశ్వాసులం అయిపోతాం. మన జూనియర్ విశ్వాసుల మీద ఆధిపత్యం చేస్తాం మనం. అనేక మంది విశ్వాసులు, ఒక ఆమె అడిగితే నన్ను, నేను బాప్తీసం పొంది 38 సంవత్సరాలు అయ్యింది అయ్య గారు అంది. నేనన్నాను, ఏం ప్రయోజనం? ఒకళ్ళనన్నా రక్షించావా నువ్వు అని అడిగాను. నీవు 38 సంవత్సరాలు అయ్యింది నీవు బాప్తీసం పొంది, కానీ ప్రయోజనం ఏముంది? నీవు పొందినటువంటి రక్షణ ద్వారా నీ భర్త మారు మనసు పొందాడా? నీ పిల్లలు మారు మనసు పొందారా? నీవు పొందిన రక్షణ ద్వారా నీ కుటుంబము రక్షించబడిందా? ప్రయోజనం ఏమిటి? దేవుడు సీనియారిటీ కాదు చూసేది, నా దేవుడు చూసేది సిన్సియారిటీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలోహు మందిరములో శీలి 40 సంవత్సరాలు యాజకత్వం చేశాడు ఏలి. 40 సంవత్సరాలు యాజకత్వం చేశాడు, కానీ ఒక్క దినాన్ని కూడా దేవుడు ఆయనతో మాట్లాడలేదు. కానీ సమూయేలు తల్లి పాలు విడిచిన తరువాత దేవాలయంలో తల్లి ఎప్పుడైతే తనను ప్రతిష్ఠించిందో ఆ దినాన్ని మొదలుకొని దేవుడు ఆత్మతో ఆ సమూయేలుతో మాట్లాడటం జరిగింది. ప్రియులరా, హల్లెలూయా. మనకి భక్తిలో కావలసింది సీనియారిటీ కాదు, మనకి భక్తిలో కావలసింది సిన్సియారిటీనే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు కదా 147వ కీర్తనలో 10వ చరణంలో అనుకుంటే, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఆనందించేటువంటి దేవుడై. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టేటువంటి కొమ్ములు బయలుదేరాయి. ఇందాక అయ్యగారు ప్రార్థన చేయండి మన దేశం వరకు. యాంటీ కన్వర్షన్ బిల్స్ ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆ బిల్లులు ప్రవేశపెట్టారు. ప్రార్థన చేయండి అని మీకు చెప్పారు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవుల దగ్గర మొట్టమొదట ఉన్నటువంటి ప్రతిష్ట, మొట్టమొదట ఉన్నటువంటి విశ్వాసం, మన ప్రారంభ దినాలలో ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు కనిపించటం లేదు. అందుకనే అనేక చోట్ల ఉపవాస ప్రతిష్ఠిత పండుగలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఉపవాస ప్రతిష్ఠిత పండుగలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రతిష్ఠ పండుగలు ఎందుకు అని అడుగుతున్నారా? ఎందుకు అని అడిగితే, నీవు కోల్పోయినటువంటి జీవితాన్ని మరలా తిరిగి ఆధ్యాత్మిక జీవితాల్లో నీవు బలపడాలి అని, ఆ ఆధ్యాత్మిక జీవితంలో నీవు మరలా తిరిగి కొనసాగాలి అని
ఈ ఉపవాస పండుగలు ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యోధావారిని యోధావారిని ఇజ్రాయేలు వారిని యెరూషలేము వారిని చెదరగొట్టుటకు బయలుదేరినటువంటి 4 కొమ్ములు. ఈ 4 కొమ్ములు ఎవరో చెప్పేసి నేను ముగిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి కొమ్ము స్త్రీ. ఏంటి చెప్పండి? మొదటి కొమ్ము స్త్రీ. చూడండి, సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం, సామెతలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. జార స్త్రీకి ఒక మార్గం ఉంది. జార స్త్రీకి ఒక మార్గం ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం కూడా నేను చదివిస్తున్నాను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలలు వంటిదై బంధకముల వంటి చేతులను కలిగినది స్త్రీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ ప్రతిష్టతను పాడు చేయడానికి, మన ప్రతిష్టతను పాడు చేయడానికి మొట్టమొదటి కొమ్ము ఎవరుయా అని అడిగితే స్త్రీ ఆకర్షణ. చాలామంది పడిపోతున్నారు. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను ఇక్కడ. మనిషి అనండి ఒకసారి. మనిషిని విడదీస్తే మనిషి అంటే ప్రపంచం మొత్తం ఈ రెండిటి మీదే నడుస్తుంది. మనీ అంటే డబ్బు, షీ అంటే స్త్రీ. స్త్రీ రోలులు, స్త్రీకి లోబడిపోయేటువంటి వాడు, లోబడనటువంటి వాడు ఎవడూ లేడు. ఈరోజు చూడండి, ఒక స్త్రీ చేసేటువంటి ఒక అకృత్యాలు, లేకపోతే ఒక మగవాడు ఒక స్త్రీ పట్ల చేసేటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి పనులు. ఎందుకు కారణం అంటే ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా ఒక ఆయన చెప్తున్నాడు, సాయిల్ అన్న అనుకుంటా, ఒక ఆయన జానపద గేయాలు పాడుతూ ఉంటాడు. ఒక మందిరానికి వెళ్ళాడట. ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ వాక్యమే చెప్తున్నాను కానీ వెనకాల యవనస్తులు ఒక 10 మంది కూర్చున్నారు. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. అంటే చూడండి ప్రియులరా, యవన బిడ్డలనే కాదు, ఒక వయస్సులో ఉన్నటువంటి వారిని కూడా. ఒక ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న తాతని, తాత పెళ్లి చేసుకుంటావా అంటే, నాకు పిల్లని ఎవడిస్తాడు రా అన్నాడంట. అంటే చూడండి, 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడి కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. అంటే ఆ 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు ఏమనాలి అసలు? ఈ వయసులో నాకు పెళ్ళైందిరా, నీకు తల ఉందా తల లేదా అని అడగాలి. కానీ నాకు పిల్లలు అంటే పిల్లనిస్తే చేసుకుందామనే ఆశ. మొన్న ఒక చోట చూశాను, వాడొక ధనవంతుడట, 72 సంవత్సరాలట. వాడు ఆస్తి బాగా ఉందట. 19 సంవత్సరాల అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. చూడండి ప్రియులరా, ఒక మనిషిని పాడు చేయడానికి, ఒక మనిషి యొక్క ప్రతిష్ఠితను పాడు చేయడానికి మొట్టమొదటి కొమ్ము ఏమిటి అని అడిగితే స్త్రీ. అది ఎటువంటిదో తెలుసా? ప్రసంగి 7:26లో ఉంది. అది మరణము కంటే బలమైనటువంటిది, అది ఉరులు కలిగినటువంటిది, వల కలిగినటువంటిది, బంధకాలు వేసి నిన్ను బంధించేటువంటిది. మొదటి కొమ్ము. ప్రియ దేవుని పిల్లలరా, మన ప్రతిష్ఠిత పాడు చేయడానికి రకరకాలైనటువంటి ఆశలు చూపిస్తాడు సైతాను. 1 యోహాను పత్రికలో ఉంది, 1వ అధ్యాయంలో, లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇక్కడే కాదు, ఏదేను తోటలోనే పడేసింది అవ్వమ్మ గారిని. ఆ ఫలముట చూపునకు రమ్యమైనదట. చూపునకు ఈరోజు చూసినంత అందంగా వారి యొక్క మనసులు ఉండటం లేదు, హృదయాలు ఉండటం లేదు ప్రియులరా.
ఈరోజు అనేక మంది పైకి బాగా కనబడతారు, ఈరోజు పైకి అందంగా మాట్లాడతారు, ఈరోజు పైకి బాగానే ఉంటారు. కానీ వారి యొక్క ఒక సామెత ఉంది, దినం గడిస్తేనట గుణం బయటపడుతుందట. ఏంటట? దినం గడిస్తే గుణం. యేసు గారు నిద్రావస్థలో ఉన్నారు, చక్కగా ప్రార్థన చేశారు మీరు. యేసన్న గారా, యేసు గారా? నిద్రావస్థలో ఉన్నారు బాగా. కొంచెం మొహం కడుక్కోండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఒక మాట ఉంది, వేమన రాశాడు, మేలిపండు చూడ మేలిమయ్యుండును. ఎలా ఉంది మన జీవితం? పైకి అందంగా కనబడుతున్నాం, పైకి అందంగా కనబడాలని ఎంతో తాపత్రయం చేస్తున్నాం, ఎన్నో ఆరాటాలు, ఎన్నో ఆర్భాటాలు చేస్తున్నాం. కానీ సామెతల గ్రంథంలో ఉంది, సౌందర్యము, నీవెంత సౌందర్యంగా కనిపించినా పైకి అది వ్యర్థం. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన ఆకాశంలో నుండి నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయంలో ఉండవలసినటువంటిది ఏది ఉండాలో అదే ఉండాలి. కానీ వేరొకటి ఉంటే ఆ దేవుడు నీ యందు ఇష్టపడడు. ఈరోజు ఈ ప్రతిష్ఠిత పండుగలు మొదటి సెషన్లోనికి వచ్చిన నీవు నేను, మనందరం కూడా మన హృదయాలు ఎలా ఉండాలి? ఒకవేళ ఏదైనా సైడ్ యాంగిల్ ఏదైనా ఉందా మనలో, అది నీకే తెలుస్తుంది. తెలుసా మీకు? నాకు తెలీదు, పాస్టర్ గారికి అసలు తెలీదు. ఇందాక పాస్టర్ గారు చెప్పేశారు నాకు అసలు ఏం తెలీదు అని. మీకు గుర్తుందో లేదో? మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకు, అవునా కదా? పాస్టర్ గారికి కూడా తెలీదు మీ హృదయంలో ఏముందో. కానీ మీ హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? ఎందుకంటే ఆయన ఆకాశములో నుండి నరులందరినీ పరిశీలించుచున్నాడు. ఆయన పరిశీలన అంటే ఏంటిదని అర్థం? పరీక్షిస్తున్నాడు అని అర్థం. పరీక్షిస్తున్నాడు అని అంటే నిన్ను చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన. నిన్ను చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన. నిన్ను చూసినప్పుడు ఆయనకు నీలో ఏం కనబడాలి తెలిసిన? పరిశుద్ధత. ఆయన నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ తలంపు కలిగి ఉన్నాడో అది ఆయన నీలో చూసేది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలరా, మొట్టమొదటి కొమ్ము, మన ప్రతిష్ఠితను పాడు చేసేటువంటి కొమ్ము స్త్రీ. ఇంకా ఎంతమంది ఇంకా బంధకాల్లో ఉన్నామో, ఆ ఊరులు కలిగినటువంటి బంధకాల్లో అనేక మంది యవన బిడ్డలు మందిరాలకు వస్తున్నారు, కానీ అనేక మంది బంధకాలలో ఉన్నారు. ఇంకా మందిరాలకు వస్తున్నారు కానీ ఎవరి పని వారిదే అన్నట్లుగా చాలా చోట్ల ఉంది. ఈనాడు యవన బిడ్డలు ఎంతమంది తప్పిపోతున్నారో. హైదరాబాదు ప్రాంతంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, కోలివింగ్ అంట. కోలివింగ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండటం అంట ఒక రూమ్లో. అమ్మాయి ఇది ఒక ప్రాంతం, అబ్బాయి ఇది ఒక ప్రాంతం, ఎవరెవరో తెలియదు. వాళ్ళకే రూములు ఇస్తున్నారట ఇచ్చేవాళ్ళు కూడా, ఇంటి యజమానులు. ఎందుకని? డబ్బులు బాగా వస్తాయని. ఇలాగున కొన్ని నెలలు వారు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరికి పడకపోతే మరలా వెళ్ళిపోతారు. మరలా అతడు ఒక అమ్మాయిని కలుసుకుంటాడు, తెచ్చుకుంటాడు రూమ్కి. ఈమె ఒక అమ్మాయినితో, ఈమె ఒక అతన్ని తెచ్చుకొని కలిసి ఉంటుంది. హైదరాబాదులో ఇప్పుడు చాలా మంది తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ప్రియులరా. కోలివింగ్, దానికి ఒక అందమైన పేరు కూడా, కోలివింగ్. ఎంతమంది యవన బిడ్డలు, ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ పిల్లలు నీ మాటకు లోబడుతున్నారా? ఒకసారి వాళ్ళను కూడా గమనిస్తూ ఉండండి అని నేను ప్రభు నామం పేరిట మీకు హెచ్చరిక చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు చూడండి ఫోనే. మన చేతిలోనికే ప్రపంచం వచ్చింది, మన చేతిలోనికే పాపం వచ్చింది. నేను నిన్న మా మందిరంలో వాక్యం మాట్లాడుతూ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మానవుడు విపరీత బుద్ధి కలిగి ఉంటాడు అని మాట్లాడుతుంటే దేవుడు నాకు ఒక మాట పెట్టాడు. దిగంబరత్వాన్ని చూసుకునేటువంటి పరిస్థితి తల్లి గర్భంలో పుట్టిన శిశువు ఎలా ఉంటుంది?
దిగంబరత్వం. ఆ దిగంబరత్వం ఎక్కడ కనబడిందో తెలుసిన? ఆది కాండములో కనబడింది. ఎప్పుడైతే దేవుడు వారిని తినవద్దని చెప్పాడో, ఆ ఫలము ఎప్పుడైతే వారు తిన్నారో, వారు దిగంబరులమని. నిజంగా దిగంబరత్వము అంటే అదే. ఏంటి అది? మానవుడు విపరీతమైన బుద్ధి కలిగి ఉండడం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి అనుకూలంగా నడుచుకోకపోవడం, దేవుని చిత్తానుసారంగా జీవించకపోవడం, దేవుని యొక్క వాక్యాన్ని మనము విస్మరించడం, దైవ సన్నిధినికి రాకపోవడం. ఈ రోజు కాకపోతే వేరే రోజు వెళ్దాంలే, ఈ రోజు కాకపోతే ఇంకొక ఆదివారం వెళదాంలే అని దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి. ప్రియులరా, ఇక్కడ దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రతిష్ఠితను పాడు చేసేటువంటి కొమ్ము మొట్టమొదటిది స్త్రీ. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముందుకు వెళ్తాను. రెండవ కొమ్ము ధనము. చెప్పండి అందరూ కూడా, ఏంటది? ధనం. దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత పాడు చేయడానికి ఉన్నటువంటి రెండవ కొమ్ము ధనము. దేవుని యొక్క వాక్యంలో, సువార్తల్లో ఉంది, నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ధనవంతుడు వచ్చాడు. ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడు వచ్చి అడిగాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, నేనేం చేయను అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, నీవన్నీ ఆజ్ఞలన్నీ పాటించు అని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి పుట్టుకతోనే నేర్పించింది ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను ప్రభువా అన్నాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అతన్ని చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నారు అంటే, నీకొకటి కొదువు ఉంది. నీకొకటి కొదువు ఉంది. ఏది ఒకటి? ఏంటది ఒకటి? నీ ఆస్తిని అమ్మి. ఎవరైనా ఉన్నారా? నాకు సంతోష్ కుమార్ అయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్తున్నాను, నాకు పరిచయం ఉన్న దైవ సేవకుల్లో అయ్యగారు లాంటి వాళ్ళని నేను వేళ్ల మీద లెక్క పెట్టి చెప్తాను. నేను అందరూ దైవ సేవకుల్ని నేను ఇష్టపడడానికి ఇష్టపడను. కావాలంటే మా సాంగ పెద్ద గారిని అడగండి, ఎవరిని అంతగా నేను చేరువ చేయను. నా మనసుకు నచ్చితే నేను వారిని వదిలిపెట్టను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయనకు తక్కువ జీతం కాదు, ఆయనకు ఎక్కువ జీతం. ఆయన జీతం మీరు ఇవ్వలేరు నెలకి. అంత జీతం వదిలిపెట్టి, అంత మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మీకోసం వచ్చి మీ మధ్యలో పరిచర్య ఆయన చేస్తున్నారు అని అంటే ఆయన ధనాన్ని లెక్క చేయలేదు, ఆ ఉన్నతమైన ఉద్యోగాన్ని లెక్క చేయలేదు. ప్రియులరా, మీరు ఎలా చూసుకుంటున్నారు మీ దైవజనుణ్ణి? ఎంత ప్రేమిస్తున్నారు ఆ దైవజనుణ్ణి? నేను అడగక్కర్లేదు, మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకా మీరు బాగా చూసుకోవాలని నేను మీకు తెలియచేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన మీకోసం ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టేశారు, ఉన్నతమైన జీతాన్ని కూడా వదిలిపెట్టారు ఆయన. హల్లెలూయా. వదిలిపెట్టి మీ ఆత్మలు రక్షించబడాలి అని దివారాత్రులు ఒకరోజు మేము మాట్లాడుకుంటూ అయిపోయిన లాస్ట్ మీటింగ్ ఆయన బయలుదేరి వచ్చేసే ముందు మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అయ్యగారు నేను పడుకునేటప్పటికి 1:30 అయిపోతుందండి, 2 అయిపోతుందండి అని చెప్పారు. ప్రతిరోజు అంత లేటుగా ఎందుకు అయ్యగారు, ఆరోగ్యం పాడైపోతుంది అని అంటే, మీరు అది కాదండి, మరలా 3:30కి దేవుడు లేపేస్తాడండి నన్ను, అందరి కొరకు ప్రార్థన చేయాలండి అని అంటున్నాను. నువ్వు ఎన్ని గంటలు పడుకుంటున్నావు చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు చెప్పండి, అలా చూస్తారండి. మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? రాత్రి 9 గంటలకు పడుకుంటారా? సీరియల్లో వస్తాయి కదా, మర్చిపోయా. అయిపోయిందా కార్తీక దీపం? మొగల్ రేకులు అయిపోయినాయా, ఉన్నాయా?
మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు రాత్రి? అయ్యగారు నాకు చెప్పినప్పుడు నేను లెక్క పెడితే కనీసం 1 గంటన్నర సేపు 2 గంటల లోపు ఆయన పడుకునేది నైట్ టైంలో. పగలంతా ఆయన బైబిల్ చదువుకుంటూనే ఉంటారట. రాత్రి సమయంలో మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులు పోవాలని, బయటకు మీ కుటుంబాల్లో నెమ్మది శాంతి కలగాలని నీ సేవకుడు, నీ దైవ సేవకుడు నీ పక్షాన ప్రార్థన చేస్తుంటే ఆయన పట్ల నీవు చూపించే కృతజ్ఞత, ఆయన ఎంత త్యాగం చేశారు ఆయన నీ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ కొమ్ము ధనం. ఈ ధనము మనకి కొంచెం కలిగితే అనుకుంటాం, ఏమంటాము తెలుసా? చంద్రుణ్ణి ఎవడు సృష్టించాడ్రా? ఆకాశంలో చుక్కలు ఎవడు సృష్టించాడ్రా? గర్వం వచ్చేస్తుంది మనకి. కొంచెము ధనం కలిగితే చాలు, కొంచెము మనము పెరిగితే చాలు, కొంచెం స్థిరపడితే చాలు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న వేయడానికి కూడా మనము వెనుకాడం ప్రియులరా. దేవునికి నీకును మధ్యలో ఉన్నటువంటి ప్రతిష్ఠితను పాడు చేసేటువంటి లేక భంగం చేసేటువంటి కొమ్ము, రెండవ కొమ్ము ధనం. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి. ధనము హెచ్చిన దానిని లక్ష్య పెట్టకండి. కారణం ఏంటో తెలుసా? నీవు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీ ముఖ స్తుతి చేస్తుంది, కానీ నీ వెంట 1 రూపాయి కూడా. ఒక ఆయన పాట్నా రాష్ట్రంలో చనిపోయాడు. ముందు 108 అంబులెన్స్ వెళ్తుంది ముందర ఆయన యొక్క పార్థివ దేహాన్ని పెట్టి. వెనకాల ఒక ఫార్చునర్ కారు, దాని వెనకాల ఒక మెర్సిడెస్ బెంజి, దాని వెనకాల ఆడి కారు, దాని వెనకాల ఇంకా చాలా కాస్ట్, ఒక 10-15 కార్లు, ₹1,00,00,000 దగ్గర నుంచి విలువ చేసేటువంటి కార్లు. దీని వెనకాల అంబులెన్స్ వెనకాల. అంబులెన్స్లో ఎవరున్నారు? ఒక కోటీశ్వరుడు, డబ్బులు ఎన్నో సంపాదించాడు, కానీ కోట్లు పెట్టి కొన్న కారులో ఆ శవాన్ని ఎవడు? జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట, జీవితమంతయు వచ్చి ఆయన శరణు జోచినచో వాంఛతో నిన్ను స్వీకరించున్. రమ్ము నీ తరుణమి నీ ప్రభు అయిన యేసు నొద్దకు రమ్ము. కఠిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధు మిత్రులును, కనబడు బంధు గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు. రమ్ము నీ తరుణ పిలచుచున్నాడు నీ ప్రభు అయిన రమ్ము. హల్లెలూయా. ఈ ధనము శాశ్వతము, ఈ కట్టడాలు శాశ్వతం, లేకపోతే ఈ పొలం శాశ్వతం అని అనుకుంటాం. 49వ కీర్తనలో ఉంది, ఏమన్నా తెలుసా? భూమికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారట, భూమికి వాళ్ళు పేరు పెట్టుకుంటారట, కానీ ఆ భూమి వాళ్ళతో పాటు లేవు. అక్కడ ఉంది, ఏమన్నా తెలుసా? 49వ ఆఖరి వచనం చదువుదాం ఒకసారి. ఘనత వహించి ఉన్నవాడు అయినను బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఘనత వహించిన వాడైనను, ఘనత వహించిన వాడైనను.
ఈరోజు ధనవంతుడని విర్రవీగుతూ దేవుణ్ణి మర్చిపోతే, ఈరోజు నీకు కలిగి ఉన్నటువంటి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మర్చిపోతే, ఈరోజు కొంచెం సంపాదించి దేవుని మందిరానికి వస్తే పాస్టర్ గారు పెద్దపేట వేయాలి, పెద్ద కుర్చీ చూపించి నాయన ఇక్కడ కూర్చో అని చెప్పాలి. లేకపోతే ఆ పాస్టర్ గారికి సాయంత్రం ఉంటుంది. నీ ధనం ఉంటే నేను చెప్తాను, మా మందిరంలో ఉన్నది 20 మంది ఉన్నా కానీ ఎవ్వరిని మహిమపరచం. దేవునికే మహిమ కలుగునట్లుగా మేము చేసే ప్రతి పని జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకుడిలో కూడా నేను అదే చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సేవకుడిలో కూడా నేను అదే చూస్తున్నాను. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ స్థితిని కాదు ఆయన పట్టించుకునేది. నీవు ధనవంతుడివా, ధనము లేని దానవా కాదు. ఆయన నిన్ను చూసేది ప్రభు ప్రేమను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక ధనము కలిగి ఉంటే ఈ భూలోకంలో నీ ప్రతిష్ఠితను భంగము చేస్తుంది. అది నీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది, నీ భక్తిని బలహీనపరుస్తుంది. ధనం వచ్చేటప్పటికి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఇది జరిగిన ఎప్పుడంటే 1980, 81, 82 సంవత్సరాల్లో జరిగిన ఘట్టం. ఆ దినాలలో వాళ్ళకి భోజనం ఉండేది కాదు, వాళ్ళకి తినడానికి ఆహారం ఉండేది కాదు. ఆహారము వండుకుంటే, అన్నం వండుకుంటే ఏమొస్తుంది? గంజి. ఆ అన్నము గంజిలోనే ఉడకబెట్టుకుని అందులో ఉప్పేసుకుని ఉల్లిపాయ కొరుక్కుని తినే పరిస్థితి. వారు అప్పటికే యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అయితే వారి స్థితి బాగా తక్కువగా ఉండేది. అయితే దేవుడు వారిని కొంచెం కొంచెం ఆశీర్వదించడం మొదలుపెట్టారు. 1983 సంవత్సరంలో అబ్రాడ్ వెళ్ళడానికి వారికి ఒక ద్వారం తెరవబడింది. ఇప్పుడు దేవుడు వారికి బాగా కలిమి ఇచ్చాడు, బాగా డబ్బులు ఇచ్చాడు. తరతరాలుగా తిన్నా కూడా తరగనటువంటి ఒక గొప్ప ధన గనిని ఇచ్చాడు. ఆ స్థితి వాళ్ళు మర్చిపోయి పూర్వపు స్థితి, ఈ స్థితిలో దేవుని యొక్క నామాన్ని బలహీనపరిచేటట్టుగా వారు ప్రవర్తన చేస్తున్నారు. దేవుడు ఊరుకుంటాడా? తన భార్యకు ఎక్కడికి పోయినా స్వస్థత రావడం లేదు. ప్రియులారా, ఈరోజు ఎంతో ఉంది, ఎన్నో డబ్బులున్నాయి, ఎంతో ధనం ఉంది, కానీ తినడానికి యోగ్యత. గరికపాటి నరసింహరావు గారు ఒక మాట చెప్తాడు, ఎందుకంటే ఇటువంటి ఉపన్యాసాలు కూడా నేను వింటాను. 2000 సంపాదించుకున్నాడు వాడి బతుక్కట. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చపాతీ తింటాడంట, ఇంకోటి తినడానికి లేదంట. ఎందుకు వాడు 2000 కోట్లు సంపాదించుకున్నాడు? వాడికి అర్థం కాదు. 2000 కోట్లు సంపాదించుకుని ఒక చపాతీ తినలేని బ్రతుకు వాడి బ్రతుకు ఒక బ్రతుకేనా అని అంటాడు ఆయన. వీళ్ళరా, నిజమే. ఈ ధనం నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే నిన్ను నాశనం చేస్తుంది. దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని చెడగొడుతుంది. ఈ ధనం చాలా ప్రమాదకరమైనటువంటిది. ధనము మనకి ఎక్కడ ఉండాలో అంతవరకే ఉండాలి. అందుకనే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు కదా, దేవా నాకు సరిపడా ఇవ్వు. ఒకవేళ ఎక్కువైతే నేను నిన్ను దూషిస్తానేమో, తక్కువైతే నేను నిన్ను ఇవ్వలేదని చెప్పి నేను నీ మీద నిందలు వేస్తానేమో. ఏ రోజుకు సరిపడా ఆ రోజు నాకు దయచేయి. మనకి ధనం కావాలి బ్రతకడానికి, ధనం అవసరం లేదని నేను చెప్పను. మరి ధనం అవసరం లేకదంటే, ధనం అవసరం లేదు అని అంటే మనం ఎలా బతుకుతాం? ఈరోజు మనము బ్రతకాలంటే ధనం అవసరమే, కానీ ధనము మీద మనము దృష్టి పెట్టకూడదు. అందుకనే ఒక మాట ఉంది, ధనాపేక్ష సమస్త కీడులకు. ఎన్ని కీడులు? అది 1, 2 అని మనం చెప్పలేం.
అన్ని కీడులు, నీ బంధాన్ని పాడు చేయాలి అనన్నా, మీ చుట్టరికాలు పాడు చేయాలి అనన్నా, అన్నా తమ్ముల బంధాన్ని పాడు చేయాలి అనన్నా, భార్యాభర్త బంధాల మధ్యలో సిచ్చు పెట్టాలి అనన్నా, అక్క చెల్లి మధ్యలో సిచ్చు పెట్టాలి అనన్నా, ఈ ధనమే కారణం. ఆస్తుల గొడవల్లో ఎన్ని కుటుంబాలు చీలిపోవటం లేదు, ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేకుండా పోయింది. ప్రియులరా, రెండవ కొమ్ము ధనం. ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉంటుంది, కానీ దేవుని మీద నీకు మనసు ఉండదు. కనుక దేవునికి నీకు మధ్యలో వచ్చేటువంటి ఈ ధనం అనే కొమ్ము, దాన్ని ఏం చేయాలి? బయటకు తీయాలి. ఎలా తీయాలో రాత్రికి చెప్తాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవ కొమ్ము అతిశయము లేక గర్వం. మూడవ కొమ్ము గర్వము. చెప్పండి అందరూ కూడా, ఏంటి? గర్వం. గర్వం ఎలా వస్తుంది? నా అంత అందగాడు లేడు, నా అంత బలవంతుడు లేడు, నా అంత అందగత్తె లేదు, నేను రోడ్డమ్మట వెళుతూ ఉంటే నన్ను చూడని వారు ఎవరు? అతిశయం. అతిశయం. నేనే. అహం కలుగుతుంది. ఈ అహం వలన ఏమవుతుందో తెలుసా? నీ జీవితం పనికి రాకుండా పోతుంది. చాలామందికి అహంభావం ఎక్కువ. నీవు చెప్తున్నావా, నేనెందుకు వినాలి? నీ మాటకు నేనెందుకు లోబడాలి? నీవు చెప్పే మాట నేనెందుకు వినాలి అనేటువంటి మాట. ఈరోజు అనేక మంది పిల్లలు తల్లిదండ్రులను వేస్తున్నటువంటి ప్రశ్న కూడా ఇదే. అనేక మంది యవన బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి విధానం కూడా ఇదే. ఎందుకు వినాలి నీ మాట? నువ్వే చెప్పేవా, మేము చెప్పకూడదా? మా మాటకు లెక్కలేదా అనే పిల్లలు ఎంతమంది లేరు ఈరోజు? ప్రియులరా, అనేక మంది యవన బిడ్డలు కుటుంబాల్లో తల్లిదండ్రులను ఏడిపిస్తూ దుఃఖిస్తూ ఉండడానికి కారణమవుతున్నారు. ఈరోజు అతిశయం ఎక్కడుందో అక్కడ దేవుణ్ణి స్తుతించలేరు. అతిశయం ఎక్కడుందో అక్కడ దేవుని యొక్క ప్రతిష్టత భంగపడుతుంది. అతిశయం ఎక్కడుందో అక్కడ దేవునిని గట్టిగా మనము స్తుతించలేము, ఆయనను మహిమపరచలేం. ఈ ప్రతిష్ఠితులను పాడు చేసేటువంటి కొమ్ము మూడవది అతిశయం. దేవుడు చూస్తున్నాడట, ఆయన గర్విష్ఠులను బాగుగా, ఆయన దూరము నుండి నరులందరినీ చూస్తున్నాడు, ఆయన గర్విష్ఠులను బాగుగా. హల్లెలూయా. పతనానికి ముందట గర్వం వస్తుందట, నాశనానికి ముందు ఏమొస్తుందట? గర్వం నడుస్తుంది. నీవు గర్వంగా నడుస్తున్నావు అంటే దానికి ముందు మెట్టు ఏంటో తెలుసా? నీ పతనానికి, నీ నాశనానికి నాంది. నాశనాన్ని మూడు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. నాశనం అయిపోయాడురా అంటారు కదా. నాశనము అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా? ఒకటి వ్యాధి, రెండు పాపం, మూడు పేదరికం. ఒకటి ఏంటి చెప్పండి? వ్యాధి, రెండవది పాపం, మూడవది పేదరికం. నాశనమైపోయాడ్రా అని చెప్తారు చూడండి. నాశనము అనే దానికి మూడు పర్యాయ పదాలు. వ్యాధి ద్వారా బలహీనమైపోవచ్చు. చూడండి, వాడు మంచాన పడిపోతే నాశనం అయిపోయాడురా, వాడు బతుకులేదురా అని చెప్తారు చాలామంది. ఇంకా వాడు తిరిగి లేవడు అంటారు. రెండవది పాపం. పాపములో ఉన్నవాడికి చూడండి ఎన్ని మాటలు చెప్పండి, ససేమిరా, వాడు వినడు. వాడికి ఎన్ని మంచి మాటలు చెప్పండి, వాడు వినడు. కారణం ఏంటో తెలుసా? ఆ పాపము చేత వాడి కళ్ళు మూసికిపోయినాయి. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. సంసోను ఏమైపోయాడు? దేవుని అభిషేకం కలిగినటువంటి సంసోను ఏమైపోయాడు? ఒక వ్యభిచారి చేతిలో దిక్కులేని చావు చచ్చిపోయాడు. మనకు చెందనటువంటి దేవత గుడిలో బంధించబడి, మనకు సంబంధము లేనటువంటి దేవతా గుడిలో బంధించబడి బంధకాలలో
ఆఖరిగా ప్రార్థన చేస్తే ఆ సంసోను ప్రార్థన దేవుడు విని సంసోనుతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చంపేశాడు. అది స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రతిష్ఠిత పాడు చేసుకుంటే నిన్ను నాశనంలోనికి నడిపించేటువంటివి చాలా ఉంటాయి లోకల్లో. ఒక్కసారి దేవుని మార్గంలో నుంచి బయటకు వచ్చి మనం చూస్తే ఎన్నో రకాలైన పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. అయ్యగారు ఇందాక చెప్తున్నారు, అనేక కుటుంబాల్లో శోధన, అనేక కుటుంబాల్లో దుఃఖం, అనేక కుటుంబాల్లో వ్యాధి, అనేక కుటుంబాల్లో బలహీనతలు, సమాధానము లేని పరిస్థితి. ఇవన్నీ చెప్పారా? కారణం ఏంటో తెలుసా? అతిశయము అనేటువంటి కొమ్ము. అతిశయం. నీ అతిశయమే నిన్ను ఏడిపించేలా చేస్తుంది. నీ అతిశయమే నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నీ అతిశయమే నిన్ను దేవుని దగ్గరకు వెళ్లకుండా మధ్యలో ఆపేస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తెలియకుండా చాలాసేపు మాట్లాడేస్తున్నాను. ఇంకొక మాట త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 4వ కొమ్ము. మొదటి కొమ్ము ఏంటి చెప్పండి? రెండవది ధనం. 3 అతిశయం. 4వది కులము, మతము. ఏంటి చెప్పండి? కులము, మతం. ఈ అతిశయం. నేను ఆ కులం వాడిని, నేను ఈ కులం వాడిని, నేను ఈ మతానికి చెందినవాడిని, నేను ఈ మతానికి చెందినవాడిని. ప్రస్తుతానికి మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. మన దేశంలో జరుగుతున్న పరిస్థితి ఇదే. కులాల దేవుడు, మతాలకు ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, పేటకు ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు కూడా అయిపోతాడు. పాత సినిమాల్లో రాజాదిరాజా సినిమా ఏదో వచ్చింది, కొత్త దేవుడండి, కొత్త దేవుడండి అనే పాట ఉండింది. మీకు గుర్తుందా? ఎవరైనా 85, 80లో పుట్టిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. అది కొత్త దేవుడండి బాబు, కొత్త దేవుడండి అని కొత్త దేవుళ్ళను సృష్టించటం మొదలు పెడుతున్నారు. స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఈ కులము వాడు. ఈరోజు కులానికో సంఘం. ప్రార్థనా మందిరాలు కూడా అలాగే తయారయ్యాయి. ఈ బేపనోళ్ళ నుంచి రచించబడ్డావా? బేపనోళ్ళకో కులం, మందిరం. నీ కులము కాపోళ్ళకో కులం, లేకపోతే మాలవాళ్ళకు ఒక మందిరం, మాదిగ వాళ్ళకు ఒక మందిరం. పాస్టర్ కూడా ఆయనే. స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ కులం అనేటువంటి పిచ్చి, ఈ కులం అనేటువంటి కొమ్ము క్రైస్తవ సంఘాలలో కూడా వస్తుంది ప్రియులరా. కారణం ఏంటో తెలుసా? అనేకులను బలహీనపరచడానికి, అనేకుల భక్తిని బలహీనపరచడానికి, అనేకుల ప్రతిష్టతను పాడు చేయడానికి కులం అనేటువంటి కొమ్ము. వాక్యము ఎక్కడ బాగా దొరుకుతుంది, ఆత్మీయ ఆహారం ఎక్కడ ఎవరు బాగా చెప్తారు అనేటువంటిది లేదు ప్రియులరా. ఆధ్యాత్మికమైనటువంటి సేవకుడు, నమ్మకమైన సేవకుడు, నిజముగా విశ్వాసుల కొరకు కన్నీటి ప్రార్థన చేసేటువంటి సేవకుడు దగ్గరికి వెళ్ళడం కన్నా మా కులపోడు పాస్టర్ దగ్గరికే వెళ్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు విశ్వాసులు. మా కులానికి చెందిన మందిరానికే వెళ్తామనే వాళ్ళు ఉన్నారు విశ్వాసులు. మా ప్రాంతంలో ఒక ఆమెను అడిగాను, అమ్మా మందిరానికి రావచ్చు కదా అని అడిగితే, మా పాస్టర్ గారు ఉన్నారు కదండి. ఎవరట? ఎవరు పాస్టర్ గారు? ఎవరు పాస్టర్ గారు? ఆవిడ పాస్టర్ గారట. దేవుని సేవకుడు కాదు, ఆవిడ పాస్టర్ గారు. అయ్యగారు వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. కుటుంబంలో శోధన, ఎంతో బాధట. నేను ఆమె గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆమెను ఒక స్కామ్లో ఇరికించి దగ్గర ఒక 15 లక్షల వరకు ఆమె దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయారట. తర్వాత తెలిసింది అయ్యగారు వచ్చిన తర్వాత. ఈ విషయం తెలియక ముందు మేము ఉపవాస కూడికలకి అయ్యగారిని పిలిచినప్పుడు
అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేసి, అమ్మ నీ కుటుంబంలో శోధన ఉంది, నీ కుటుంబంలో ఏదో ఒక తెలియని శక్తి పనిచేస్తుంది అని అయ్యగారు ప్రార్థన చేసి చెప్పినప్పుడు ఆమె బొలోమంటే ఏడ్చింది. అనేసి అయిపోయిన తర్వాత ప్రార్థన అయ్యగారు చేయబట్టుకుని, అయ్యగారు రండి మా ఇంటికి ప్రార్థన చేయడానికి అనంది. మా ఇంటికి ప్రార్థన చేయడానికి రండి అయ్యగారు. అయ్యగారు అన్నారు, నేను రాను అన్నారు. నన్ను రమ్మంది, నేను రాను అన్నాను. కారణం ఏంటో తెలుసా? ఆమె ఇంకొక మందిరానికి వెళ్తుంది. అక్కడ అయ్యగారు అన్నారు, నువ్వు ఏ మందిరానికి వెళ్తావో ఆ మందిరానికి నువ్వు వెళ్తున్నటువంటి ఆ దైవ సేవకుల్ని వచ్చి నీ ఇంటిలో ఉపవాస ప్రార్థన పెట్టమను. వారు వచ్చి ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుంది అంటే ఆమంటది, వాళ్ళు రారండి, మీరు రండి అంటది. వాళ్ళు రారంటే ఈవిడే చెప్పేస్తుందండి, మీరే రండి, మీరే వచ్చి ప్రార్థన చేయండి. అయ్యగారు తప్పించుకోవడానికి నా మీద పెట్టేశారు ఆయన. నేనన్నాను, నా మందిరానికి నువ్వు ఒక 6 నెలలు వచ్చి ప్రార్థనకి కంటిన్యూగా వస్తే అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా కనపడలేదు ఆ మీటింగ్లో అయిన తర్వాత ఆ తల్లి. స్తోత్రం నాయన. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? కులం అనే దానికి కట్టుబడిపోయింది. కులం అనే సంఘానికి కట్టుబడింది కానీ దేవుని సంఘానికి కట్టుబడి లేదు. ఈరోజు నువ్వు ఎక్కడుంటున్నావు? ఎవరి చేత ఉపదేశం పొందుతున్నావు? ఎవరి చేత నీవు దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని నీవు పొందుకుంటున్నావు? ఎటువంటి దైవజనుడు నీకు బోధిస్తున్నాడు? ఎటువంటి దైవ సేవకురాలి యొక్క పరిచర్యలో నీవు ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ సంగతులు మీరు నేర్చుకోకపోతే దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. ఏంటో తెలుసా? ఉపదేశించువాడు ఎలా ఉపదేశిస్తున్నాడో వినాలి, వినేవారు ఎలా వింటున్నారో కూడా జాగ్రత్తగా వినాలి. అంటే చూడండి, వినే మీరు కూడా జాగ్రత్తగా వినాలి అంటే ఏం చేయాలి? ఉపదేశం వినాలా? బైబిల్ గ్రంథం చదవాలి. ఎంతమంది చదివారు ఈరోజు? నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను అన్నవాళ్ళు చెయ్య ఎత్తుతారా? అయ్యయ్యో, ఒక్క చెల్లి అయ్యగారు చదివారు. స్తోత్రం నాయన. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మనకేం జరుగుతుందో తెలుసా? మనము ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది, మనము ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, మనము ఎలా జ్ఞానముతో ఉండాలో నేర్పిస్తుంది, ఎక్కడ ఎలా మనము నడవాలో నేర్పిస్తుంది, మన ప్రవర్తనను సరిచేస్తుంది, మన యొక్క ప్రతి నడవడికను సరిచేస్తుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివితే మనము ఎలా జీవించాలో, మన జీవితాన్ని మనము ఎలా ప్రారంభించాలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. అంతేకాని దేవునికి కూడా కులాన్ని ఆపాదించకండి. మా ఊర్లో ఒక వడ్రంగి ఆవిడ ఉంది. ఆవిడ కూడా ఈ మందిరానికి వచ్చేది. నన్ను అల్లుడా అల్లుడా అంటది. నన్ను ఒక 60 మంది ఆడపిల్లల్ని కనిందులేంటి, నాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది. అల్లుడా అల్లుడా అంటది. ఇంకా అల్లుడా అనకమ్మ నాకు పెళ్ళి అయిపోయింది, మీ అమ్మాయి అంటే మళ్ళీ ఇదవుతుంది అనేవాడిని. అంటే అయినా పిలిచేది అలాగా. పైగా ఒకసారి దేవుని గురించి ఒక మాట వస్తే మా దేవుడే అయినా అంటది. ఏ దేవుడు? ఏ దేవుడు? ఏమ్మా అంత ధారాళంగా చెప్తున్నావు గట్టిగా అంటే, మా పని చేసేవాడు ఆయన. ఏ పని? వడ్రంగి పని చేశాడు ఆయన. యోసేపు ఎవడు? వడ్రంగాడు. యేసుబాబు ఏం చేశాడు? వడ్రంగి పని చేశాడు. మరి మా ఆయన చేసేది కూడా అదే కదా, మేము వాళ్ళమే కదా. అలాగైతే నీ దేవుడు అయిపోయాడా? మా దేవుడు కాదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరి దేవుడు ఆయన. ఆమేన్ అని చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి దేవుడు. కులము, మతము, భాష భేదము, ఎర్రోడు, నల్లోడు, తెల్లోడు, పొట్టోడు, పొడుగోడు,
లావోడు సన్నోడు ఏ భేదం లేదు. అందరికీ దేవుడు ఆయన, అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. అందరినీ రక్షించటానికి ఆయన వచ్చిన ఏకైక రక్షకుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షించటానికి వచ్చాడు. ఆయన రక్షణ మన కోసం ఇచ్చాడు. అందుకనే 2వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆఖరి వచనంలో, ఈ రక్షణ యెహోవాది, తన ప్రజల మీదకి ఆశీర్వాదము. ఒక ఆవిడంది, నేను మా అమ్మాయికి రక్షణ ఇచ్చానండి, మా అమ్మాయికి రక్షణ ఇచ్చానండి, ఇంకా మా అల్లుడికి రక్షణ లేదండి, మా అల్లుడికి కూడా రక్షణ ఇచ్చేద్దామని అనుకుంటున్నానండి, ప్రార్థన చెయ్యండి అంది. ఏంటంట? వాళ్ళ అమ్మాయికి రక్షణ ఇచ్చేసిందంట, వాళ్ళ అల్లుడికి రక్షణ లేదంట, రక్షణ ఇచ్చేస్తుందంట వాళ్ళ అల్లుడికి. ఏం చేయాలంట? నేను అన్నాను, నీ బాబుగాడు సొమ్మం, నీ తాత సొమ్మ రక్షణ ఇచ్చేయడానికి అసలు నువ్వెవరు? రక్షణ దేవునిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునుగాక. ఎవరైతే ఈ రక్షణ వస్త్రాన్ని పొందుకొని ఉన్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కనుక మన జీవితంలో మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతిష్ఠితను పాడు చేసేటువంటి కొమ్ముల గురించి మీరు విన్నారు. ఈ 4 కొమ్ములలో ఏదైనా కొమ్ము ఒకవేళ మీలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేసి విడిచిపెడితే దాని ద్వారా దేవుడు నీవు చేసేటువంటి ప్రతిష్ఠిత ప్రార్థనల ద్వారా ఆయన ఆనందిస్తాడు. అంతేకాదు, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లల మీదకి, నీవు కలిగి ఉన్నటువంటి సమస్తము మీదకి ఆ దేవుడు ధారాళంగా దయచేయబోతున్నాడు. ఆమేన్.